ఇవాళ సూర్యాపేట జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో వేరే వేరే కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వెండర్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ కేసులో టోటల్ డీటెయిల్స్ చెప్తాను. ఈ కేసులో ఉంటే వేరే వేరే కేసులు ఉన్నాయి. కొన్ని ఇంట్లో ఉన్న తాళాలు పగలు కొట్టి లోపలికి వెళ్ళి సొమ్ము అక్కడ నుంచి దొంగతనం చేయడం అది అట్లాంటివి ఒకటి. కొన్ని అట్లానే ఇంటిలో ప్రవేశం అయ్యి అక్కడ ఎవరైతే పట్టుకుని వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి చైర్ కొన్ని గుంజుకొని పోవడం అలాంటి కొన్ని కేసులు ఉన్నాయి. సో అంతా కూడా మిక్స్ ఇప్పుడు టోటల్ అంతా కలిపి చూస్తే మనకి 37.4 తులాస్ వరకు గోల్డ్ వీళ్ళ అక్యూజ్డ్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. అట్లాగే దాంతో పాటుగా 10 తులాలు సిల్వర్ ఉంది, 3 బైకులు ఉన్నాయి, 6 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అట్లాగే 6 అక్యూజ్ ఉన్నారు ఎవరైనా మనం ఇప్పుడు పట్టుకున్నాం. సో ఇదంతా సొమ్ము కలిపి చూస్తే దాదాపు 30 లక్షల వరకు అవుతుంది. సో ఇవి టోటల్గా బ్రేకప్లో చూస్తే ఫస్ట్ హుజూర్ నగర్ సంబంధించి ఉంది. హుజూర్ నగర్లో బేసికల్గా ఇది ఏదైతే తాళాలు ఉన్న ఇంట్లో ఉన్నాయి అది తాళాలు అక్కడ పగలగొట్టి లోపల వెళ్ళి అక్కడ నుంచి ఏదైనా ప్రాపర్టీ ఉందో అక్కడ క్యాష్ కానీ గోల్డ్ అని అట్లాంటి తీసుకుని పోయేవారు. ఇందులో ఒక్క అక్యూజ్ అని ఉన్నారు, కొట్టే సురేష్ అని. ఇతన్ని ఇవాళ పట్టుకోవడం జరిగింది. సో ఇతన్న దగ్గర నుంచి టోటల్గా మనకి 134 గ్రామ్స్ గోల్డ్ అంటే 30.4 తులా గోల్డ్ అది రికవర్ చేయడం జరిగింది. ఈయన అక్యూజ్డ్ కోటేశ్వరీస్ వచ్చేసి ఈయన మన సూర్యాపేట జిల్లాలో మెల్ల చెరువు మండలికి సంబంధించిన అతను ఉన్నారు. ఇతని మీద కొన్ని వేరే కేసులలో కూడా ఇన్వాల్వ్ అయినట్టు అది కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాదాపు ఇప్పటి వరకు 4 కేసెస్లో ఇతను ఇన్వాల్వ్ అయినట్టు మన దగ్గర వేరే వేరే పోలీస్ స్టేషన్లో అది ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్సిడెంట్ ఉందో దీంట్లో ఇప్పుడు అరెస్ట్ చూపిస్తున్నాం. అది మునాగాలకి పోలీస్ స్టేషన్కి సంబంధించిన రాబరీ కేసు ఉంది. ఇది మన దగ్గర అది ఈ నెల ఫస్ట్ నాడు రిపోర్ట్ అయింది. బేసికల్గా ఇందులో ఒక అబ్బాయి టౌన్ పరిధిలోని బయట కూర్చొని ఉండి అక్కడ పోయి వాళ్ళకి బెదిరించి వేరే వేరే రకరకాలుగా వాళ్ళకి థ్రెట్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ కానీ ఇట్లాంటి వేరే ఐటమ్స్ అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్ళారు. సో ఈ కేసులో ఇప్పుడు ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇందులో A1 వచ్చేసి ధర్మతేజ అని ఉన్నాడు. ఇతను ప్రజెంట్గా చివేములలో ఉంటున్నాడు, కానీ ఇతని నేటివ్ వచ్చేసి ఖమ్మం. అట్లాగే సోమ రవీల్ అని ఉన్నాడు, ఇతనిది కూడా నేటివ్ ఖమ్మం జిల్లానే ఉంది. సో వీళ్ళని విచారణ చేస్తే వీళ్ళు ఇంతకుముందు కూడా 4 ఎట్లాంటి అఫెన్సెస్ చేశారనేది మనకి తెలిసింది. 4లో 2 దాంట్లో అది కేసు కూడా రిజిస్టర్ కాలేదు. సో మీ మాధ్యమం ద్వారా అది పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది సో దయచేసి మనకి రిపోర్ట్ చేయండి. ఇది వీటికి సంబంధించి వాళ్ళు లొకేషన్స్ చెప్పారు. ఒకటి కోదాడలో టౌన్లో మే నెలలో వాళ్ళు చేశారు ఇలాంటిది. అట్లాగే నల్గొండ